యాక్షన్ సీన్స్ బాలకృష్ణ చాలా చాలా బాగుంది. చాలా చాలా దట్ ఈస్ బాలకృష్ణ. బాలకృష్ణ గారు చాలా బాగా యాక్షన్. సినిమా చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ సృష్టించినట్టు, ఎన్టీఆర్ చరిత్ర మళ్ళీ కమ్ బ్యాక్ ఎన్టీఆర్. చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగా చేశారు కృష్ణ గారు. ఈ జనరేషన్ బాగా చూపించారు. లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ. అప్పట్లో ఎన్టీఆర్ మాకు ఎలా ఉండాడో చూసేవాళ్ళం. అదే వెండి తెర మీద ఎలా చూసామో ఇప్పుడు అలా చూసినట్టుంది. ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్ని చూసినట్లే ఉంది. బసవతారకం గారికి ఎన్టీఆర్ గారికి రిలేషన్ ఎలా ఉండేది పర్ఫెక్ట్గా చూపించారు. అందరూ ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యాన్స్ అనే కాకుండా ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ అందరికి తెలుస్తుంది అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది. అది మాకు తెలిసింది. సూపర్. కృషి గారి డైరెక్షన్ గురించి చెప్పుకోవాల్సిన లేదు. ఆల్రెడీ గౌతమ్ బుద్ధ శాత గారిని తీశారు. బాలకృష్ణ గారితో చాలా బాగా తీశారు. చాలా బాగా ఇచ్చారు. కీరవాణి గారు బాగుంది. చాలా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. డైరెక్షన్ సూపర్. ప్రతి ఒక్క పాత్రకి న్యాయం చేసిండు మా బాలయ్య బాబు. సీనియర్ నటుడు మీ ఎన్టీఆర్ మీ అభిమానికి అనిపించాడు. బాగుంది. న్యాయం చేశాడు ఆ పాత్రలకు అన్నిటికీ. బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఆలోచన వచ్చింది. అది అద్భుతంగా దాన్ని చిత్రీకరించడం కృషి గారు గొప్పతనం అండి అది. సో హ్యాట్స్ ఆఫ్ టు కృషి గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ అండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అయితే చాలా బాగుందన్న. సినిమా పండగ అనేది మాకు 4 రోజుల ముందర స్టార్ట్ అయినట్టుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క నటనలో బాలయ్య బాబు చాలా అద్భుతంగా ఉన్నాడు. చాలా ఇదిగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ పాత్ర కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారే కనిపించారు. బాలయ్య బాబు లేడు. బాలయ్య బాబు చిన్నప్పుడే కనిపెట్టాడు కానీ పెద్దయ్యాక లేడు. కళ్యాణ్ రాము హరికృష్ణ పాత్రలో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి జర్నీని సాగించారు కాబట్టి వాళ్ళిద్దరే కనబడతారు. చాలా చాలా మేము గెస్ట్ చేసిన చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. కృషి గారు చాలా అద్భుతాలు సృష్టిస్తారు. ఇన్ని రోజుల్లో ఈ సినిమా ఇంత ఇది సక్సెస్గా చేస్తున్నారంటే మామూలు విషయం కదా. అది ఒక గౌతమిపుత్రి శతకర్ణి చేశారు. అదేవిధంగా అంతగారికి అద్భుతంగా తీశారు ఈ సినిమా. నెక్స్ట్ 2వ పాత్ర కూడా రాకపోతుంది. అంటే ఇప్పుడు తీసింది మహానాయకుడు, కథానాయకుడు రాబోతుంది. తర్వాత కథానాయకుడితో కూడా ఇంతగారికి ఇంకా ఎక్స్పెక్టేషన్. పార్టీ పేరు మాత్రం అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత ఏంటనేది ఇక నెక్స్ట్ 7వ తారీఖు చూపిస్తారు. ఎన్టీఆర్ సూపర్గా చేస్తాడు. బాగున్నారు అందరు బాగా. క్రిష్ డైరెక్షన్ చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు బాలకృష్ణ గారు ఎలా అనిపించింది మూవీ? చాలా బాగున్నారు. అంటే ఇప్పుడు చేసిన సినిమాలలో ఒక వ్యక్తి, ఇప్పుడు చేసిన సినిమా ఒక వ్యక్తి, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే చాలా అంటే మూవీలో నీకు ఏం నచ్చింది? హైలైట్ మూవీ హైలైట్ ఎన్టీఆర్ అంటే నచ్చుతారు కదా. చాలా బాగుంది చూసిన. ఓకే. అంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అందరూ ఉన్నారు, హీరోలు ఉన్నారు, మరి వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి? వాళ్ళు అందరు చాలా బాగా చేశారు. వాళ్ళు మెప్పించారు మిమ్మల్ని? మెప్పించారు. చాలా బాగుంది నా సినిమా. ఇంకో 10 టైమ్స్ చూస్తా ఈజీగా. ఇంకో 10 టైమ్స్ చూస్తానా. మూవీ ఎలా ఉంది? బాగుంది భయ్య. కీరవాణి మ్యూజిక్ మొత్తం బాగుంది. కొరియోగ్రఫీ బాగుంది. డిఓపి స్కిల్స్ అన్నీ బాగున్నాయి. బాగా చేశాడు. సీనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. బాలయ్య ఎక్కడ కనపడలేదు మాకు. చూడాలి, ఇంకో 10 సార్లు చూడాలి మొత్తం. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా చూసారా ఆయన మూవీలు మీరు? లేదు భయ్య, తక్కువ. చిన్నప్పుడు చూడడం కానీ అంత లేదు. బాలయ్య కనిపించాడు. ఇంకా ఆయన లేని లోటు అంతా ఈయన దగ్గర చూసాం. బాగా చేశాడు భయ్య. మూవీలో బాలయ్య కనిపించారు, ఎన్టీఆర్ కనిపించారు మీకు? మోస్ట్లీ బాలయ్య తక్కువ, ఎన్టీఆర్ కనిపించాడు. విద్యాబాలన్ అందరూ బాగా చేశారు. కళ్యాణ్ రామ్ అందరూ బాగా చేశారు. జై బాలయ్య బాగా చేశాడు. Movie was ultimate అండి. Balakrishna has lived up to his expectations. Vidya Balan has done her job up to her mark. All the way family తో చూడాల్సిన మూవీ అండి ఇది.
చాలా మంచి మూవీ అండి ఇది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే మనం తక్కువ అంచనా వేయకూడదు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు ఈ మూవీకి. సో అంతే అండి. అవునండి, మూవీ హిట్ అండి, దానిలో డౌటే లేదు. ఎందుకంటే బాలకృష్ణ యాక్షన్స్ మనం చూసామండి చాలా సినిమాల్లో. ఆయన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్ వాజ్ అ మైల్ స్టోన్ ఇన్ హిజ్ కెరియర్. సో ఇది కూడా అదే ఎక్స్పెక్టేషన్తోనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అ హిట్ మూవీ, దెర్ ఇస్ నో డౌట్. So I am confident about it. So I request all the family members and everyone, bachelors and students, all to watch the movie. అందరికి నచ్చేది. ఆయన యాక్చువల్లీ బాలకృష్ణ గారు సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మూవీలో. సో అవునండి, ఎలా జీన్స్లో ఉంటుందండి, ఆ బ్లడ్లో ఉంటుంది ఆ ఫిలిం ఉండడం అనేది. సో ఆబ్వియస్లీ ఎన్టీఆర్ అంతా కాకపోయినా కానీ బాలకృష్ణ వరకు అయితే ఆయన మరి బాగా చేశారండి.